నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండల కేంద్రంలో బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన స్థానంలో నిర్మిస్తున్న నూతన వంతెన పనులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాత వంతెన తరహాలోని కొత్త వంతెనను కూడా ప్రమాదకరమైన మలుపులతో నిర్మించ తలపెట్టడంపై స్థానిక గ్రామ ప్రజలు 100 ఏళ్ల చరిత్ర కలిగిన లూథరన్ చర్చ్ స్థలంలోకి రోడ్డు వస్తుండడంపై క్రైస్తవ సంఘాలు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తానా సెంటర్ సమీపంలో ఉన్న 119 సంవత్సరాల నాటి పాత ఇరుకు వంతెన ఎస్సాకారం మలుపులో ఉండటం వల్ల ఇక్కడ ప్రతిరోజూ భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం నూతన వంతెన నిర్మాణానికి సన్నాహాలు చేపట్టింది. అయితే ఇప్పుడు వేసే కొత్త వంతెనను కూడా పాత వంతెన మాదిరిగానే ప్రమాదకరమైన మలుపులతోనే డిజైన్ చేయడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైవే బ్రిడ్జిని ఎటువంటి మలుపులు లేకుండా స్ట్రెయిట్గా నిర్మించకపోతే వాహనదారులు భారీగా ప్రమాదాల బారిన పడే అవకాశముందని వారు ఆరోపించారు. మరోవైపు 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యమున్న క్రైస్తవుల లూథరన్ చర్చ్ పరిసర ప్రాంతాల్లోకి ఈ నూతన రోడ్డు వస్తోందని తెలియడంతో క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆదివారం వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారుల తీరును ఎండగట్టారు. రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చర్చ్ స్థలాన్ని దెబ్బతీయాలని చూడటం వెనుక అంతర్యమేమిటని ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను ప్రశ్నించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. ఈ నేపథ్యంలో గోకవరంలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించడానికి విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను స్థానిక ప్రజలు, క్రైస్తవ సంఘాల నాయకులు ముట్టడించారు. వంతెన డిజైన్ వల్ల స్థానికంగా కలగబోయే నష్టాలను ఆయనకు వివరించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా, చర్చ్ ఆవరణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వంతెనను ఎటువంటి మలుపులు లేకుండా నిదానంగా స్ట్రెయిట్గా నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యేకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరకు ఎలాంటి బ్రిడ్జ్ ఉందో అదే ఎస్ ఆకారంలో బ్రిడ్జిని నిర్మిస్తూ ఉన్నారు. అందువల్ల మరి ఇది చర్చ్ ముందు వేయడం వల్ల చర్చికి జనం రావడం, ఇక్కడే టర్నింగ్ ఉండడం వల్ల భవిష్యత్తులో చాలా యాక్సిడెంట్లు మరి జరిగే అవకాశం ఉందని సమయంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది కబ్జా చేసిన స్థలం కాదు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా క్రైస్తవ సంఘం ఈ మనోభావం మరి దెబ్బతీసినట్లుగాను, మాకున్న స్థలం కూడా ఇంకా అవకాశం లేదు. ఇందులో సగం స్థలం పోతే మేము ఆరాధించుకోవడానికే స్థలం లేదు. కనుక దయచేసి ఈ విషయంలో మేము మరి మా శాంతియుతంగా మా విన్నపాన్ని అధికారులకు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో స్పందించి వంకరగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు, అలజడులు జరగకుండా నిదానంగా నిర్మించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మా సంఘం అంతా తెలుగుదేశం నాయకులతో కూడి ఉన్న సంఘం. కనుక ఇలాంటి తెలుగుదేశం నాయకులతో కూడి ఉన్న సంఘంలో ఇలా చర్చిలో సగం స్థలం పోతుందనేది మాకు చాలా వేదనగా ఉంది. మరి ప్రియులు ఎమ్మెల్యే గారు అంటే మా సంఘానికి ఎంతో గౌరవం. కనుక ఎమ్మెల్యే గారు ఈ విషయంలో న్యాయం చేయాలి, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు మరి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. కేవలం మా సంఘానికి మాత్రమే కాదు, కానీ ఈ గోకవరం ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రమాదకరంగా ఉండే మలుపుగా ఉండబోతుంది. కాబట్టి ఈ ప్లాన్ని నిదానంగా వేయాలని మేము శాంతియుతంగా కోరుతూ ఉన్నాం. కనుక తక్షణం ఈ విషయంలో న్యాయం జరిగించాలి. లేని పట్ల మేము శాంతియుతంగానే మా నిరసన మేము తెలియజేస్తూ ఇంకా ఉన్నతమైన అధికారులకు కూడా మా విజ్ఞాపన తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ విధంగా తెలియజేసుకోవడానికి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ రానైన దినాల్లో ఇది మేలుకరంగా, దీవెనకరంగా గోకవరానికి బ్రిడ్జి ఉండులాగున నిదానంగా వేయాలని కోరుతూ విన్నవించుకుంటూ ఉన్నాం.